కార్తీక పురాణము 4వ అధ్యాయము దీపారాధన మహత్యం. మిథిలానగరాధీశ, పరిపూర్ణంగా పుణ్యాన్ని ప్రసాదించే దీపారాధన ప్రభావం గురించి చెబుతాను, శ్రద్ధగా విను అని వశిష్ఠ మహర్షి దీపారాధన ఎలా చేయాలి, ఎక్కడ చేయాలి, ఏ ఆశయాలు సఫలీకృతం కావాలని కాంక్షిస్తూ చేయాలో వివరించాడు. రాజర్షి, కార్తీక మాసంలో గోపుర ద్వారం వద్ద కానీ, శివలింగం ముందు కానీ, నదీ తీరాన కానీ దీపాన్ని వెలిగించాలి. ఆవు నేతితో కానీ, నువ్వుల నూనెతో కానీ, ఇప్ప నూనెతో కానీ, ఆకురకు ఆముదంతో కానీ దీపాన్ని వెలిగించాలి. పుణ్యం కొరకు కానీ, ప్రసిద్ధి కొరకు కానీ, గొప్ప కోసం కానీ, కోరిక లీడరగలందులకు కానీ, ఎందుకైనను తెలిసి కానీ తెలియక కానీ వెలిగించే వారికి దీపారాధన ఫలితం కలుగుతుంది. దీపాన్ని ఎగదోసి ప్రజ్వలింపజేసిన దీపారాధన చేసిన ఫలితం సిద్ధిస్తుంది. ముక్తి ఈప్సిత సిద్ధి కలుగుతుంది. రాజా, పూర్వం పాంచాల దేశపు రాజుకు సమస్త భోగభాగ్యాలున్నా సంతానము లేని కొరత రాజదంపతులను ఎంతగానో కృంగదీసింది. వారు ఎన్నో దాన ధర్మాలు చేశారు. చివరికి ఆ రాజు గోదావరి నదీ తీరాన తపస్సు చేయడం ప్రారంభించాడు. మహారాజు తపస్సు చేస్తుండగా పిప్పల మహర్షి అటుగా రావడం తటస్థించి రాజునుద్దేశించి తపస్సు ఆచరిస్తున్న కారణాన్ని తెలుసుకున్నాడు. రాజా, ఈ కార్తీక మాసంలో జపతపాదుల కన్నా నిత్య దీపారాధన చేస్తే నీ కోరిక నెరవేరుతుందని చెప్పాడు. అంతటా ఆ రాజు రాజధానికి వెళ్ళి శివప్రీతిగా పూజలు పునస్కారాలు చేసి నిత్యం దీపారాధన చేశాడు. భగవత్కృప వలన రాణి గర్భవతి అయ్యింది. 9 మాసాలు పూర్తయ్యాక పుత్రుణ్ణి కన్నది. రాజదంపతులు ప్రజలు ఎంతగానో సంతోషించారు. రాజ్యమంతటా కార్తీక వ్రతం ఆచరించేలా ప్రజలను హెచ్చరించాడా రాజు. బాలునికి శత్రజిత్తని నామకరణం చేసి అల్లారు ముద్దుగా పెంచి పెద్దవాణ్ణి చేశారు. అతిగారాభం వల్ల శత్రుజిత్తు దుర్వ్యసనాలకు లోనయ్యాడు. దుర్మార్గంగా వ్యవహరిస్తుండేవాడు. పెద్దల్ని ధిక్కరించడం, గురువులను ఎదిరించడం, వేషలను మరగడం కారణంగా అతడంటే అందరికీ జుగుప్సుగా ఉండేది. ఆ నగరంలో బ్రాహ్మణ ఇల్లాలు మంచి అందగత్తె ఉండేది. ఒకనాడు శత్రుజిత్తు ఆమెను చూచి మోహపరవశుడయ్యాడు. ఆమెను సమీపించి తన ప్రేమను వెల్లడించి సురత క్రీడల తనను ఆనందింపచేయవలసిందిగా కోరుకున్నాడు. అందచందాల అన్నుల మిన్న రాకుమారుని వయోరూపలావణ్యాదులకు మురిసి అతనితో పొత్తుకు అంగీకరించింది. నాటి నుండి వాళ్ళు ప్రతిరోజు సంకేత స్థలాల్లో కలుసుకుంటూ కులుకుతూ ఉండేవారు. క్రమక్రమంగా నలుగురికి వీరి పొత్తు తెలిసింది. భర్త కూడా పసికట్టాడు. వీళ్లను వధించాలని కక్షబూనాడు. సమయం సందర్భం సానుకూలమునర్చుకోవాలని నిరీక్షించసాగాడు. ఆనాడు కార్తీక పౌర్ణమి సోమవారం. రాకుమారుడు బ్రాహ్మణ స్త్రీ శివాలయంలో కలుసుకోవాలని నిర్ణయించుకున్నారు. అర్ధరాత్రి లేచి తన ప్రియుణ్ణి కలుసుకోవడానికి బయలుదేరిన తన భార్య వెనుకగా కత్తి తీసుకొని బయలుదేరాడు విప్రుడు. పాడుబడిన దేవాలయంలో కన్నుగానని కటిక చీకటిగా ఉన్నందువల్ల రాకుమారుడు చిన్న దీపం ఉంటే బాగుండు అన్నాడు. బ్రాహ్మణ స్త్రీ తన చెయ్యిని చెంగు చింపి వత్తిని చేసింది. రాకుమారుడు అవలకు వెళ్ళి ఆముదం తెచ్చాడు. ఆలయంలో గల దీపపు కుందులో నూనె పోసి వత్తిని వేసి వెలిగించారు. ఆ వెలుగులో వాళ్ళు సరస సల్లాపములాడుచుండగా విప్రుడు అదను చూసుకొని వచ్చి వారిద్దరి మెడలు నరికివేశాడు. తదుపరి తాను కత్తితో పొడుచుకొని మరణించాడు. కైలాసం నుండి శివదూతలు, యమలోకం నుండి యమకింకరులు వచ్చారు. రాకుమారుణ్ణి, బ్రాహ్మణ స్త్రీని శివదూతలు తమ వెంట కైలాసానికి తీసుకువెళ్ళగలందులకు రథం ఎక్కించుకున్నారు.
యమభటులు పాశంతో విప్రుణ్ణి కట్టి తమ వెంట తీసుకొని నరకానికి బయలుదేరారు. అంత విప్రుడు యమభటులను ఉద్దేశించి, అయ్యలారా, సదాచార సంపన్నుడైన నన్ను నరకానికి, చెడు నడతలు గల వారిని కైలాసమునకు తీసుకువెళ్ళడం మీకు తగునా? చెడ్డవాళ్లకు గౌరవమును సమకూర్చుట మంచివారికి దుర్భర శిక్ష ఏమిటని ప్రశ్నించాడు. అంతటా శివభక్తులు, విప్రోత్తమా, నీవు పలుకులు యుక్తము కావు. కార్తీక పౌర్ణమి సోమవారం శివాలయంలో దీపారాధన చేయుట వలన వీరు సర్వపాపములు పోగొట్టుకున్నవారై పుణ్యలోకములు పోవుటకు అర్హులైనారు. నీవు సత్ప్రవర్తనుడవైనను దీపారాధన వల్ల పునీతులైన దివ్యాత్మలను వధించి పాపాత్ముడవైనావు. అందుకే నీకు యమలోక దండన అని తెలియపలికారు. ఆ మాటలు విన్న రాకుమారుడు ఆ దూతలను ఉద్దేశించి, అయ్యలారా, మీ మాటలను కాదనగలవాడనుగాను. మేము ముగ్గురము ఏకకాలంలో శివ సాయుధ్యములో చనిపోతిమి. కార్తీక మాస దీపారాధన ప్రభావం వల్ల మా పట్ల ఈ వ్యత్యాసము కలిగిందని మీరు సెలవిస్తున్నారు. దీపారాధనకు తైలమును జతకూర్చి శివ సన్నిధిలో జ్యోతిని ప్రజ్వరిల్లింపజేసిన నేను నాకు సంప్రాప్తించు పుణ్యఫలములో కొంత ఆ విప్రునకు దారపోసెదను. మా ముగ్గురిని శివ సన్నిధికే కొనిపొండని వేడుకొని దీపతైలాన్ని సమకూర్చిన ఫలితాన్ని విప్రునకు దారపోశాడు రాకుమారుడు. పవిత్రులైన ఆ ముగ్గురిని కైలాసానికి తీసుకువెళ్ళి మోక్షసిద్ధిని కలుగజేశారు. బ్రాహ్మణ దంపతులకు, రాకుమారునికి మోక్షసిద్ధి దీపారాధన మహత్యము. కార్తీక మాసం 4వ రోజు పారాయణ భాగం సమాప్తం.